ట్రాఫిక్ లో ప్రమాదాలకు గురయ్యే వారిని ఏ విధంగా కాపాడాలో తెలియజేస్తూ నెల రోజుల నుండి నగరవాసుల్లో ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. వివిధ రకాలుగా మొత్తం 150 కార్యక్రమాలు నిర్వహించారు నగర ట్రాఫిక్ పోలీసులు. బస్, ఆటో, స్కూల్, కాలేజ్, లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సినీ హీరోలు కూడా భాగం కావడమే కాకుండా ప్రమాదాల నుండి హెల్మెట్స్ ఏ విధంగా కాపాడుతుంది అనే విషయాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా హీరో సాయి ధరమ్ తేజ్ ముందుకు వచ్చి తన ప్రమాదం గురించి వివరించారు. ట్రాఫిక్ ప్రమాదాల అవగాహనపై ట్రాఫిక్ సిబ్బంది చేపట్టిన స్పెషల్ డ్రైవ్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ట్రాఫిక్ అవేర్నెస్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు వినూత్న ప్రోగ్రామ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా పాత వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్లు పనిచేయట్లేదంటూ ఆ యొక్క ఎక్విప్మెంట్లను క్లియర్ కట్గా చూపిస్తూ కూడా ఇది పాత బండి అయితే కొత్త మోడల్ బైక్లను కూడా అందులోని ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో రీమోడలింగ్ చేయించి ఈరోజు ట్రాఫిక్ అధికారులకైతే ఈ యొక్క బండ్లను అప్పగించడం జరిగింది. ఎక్కడ ఒకవేళ ఏదైనా ట్రాఫిక్ సమస్యలు ఎవరైనా ఉంటే గనక ఎమర్జెన్సీ అవసరమైతే ఈ బండ్లతోనే వారు డెఫినెట్గా ఈ యొక్క వెహికల్ని తీసుకొని స్టార్ట్ చేసి మరి అతివేగంగా అక్కడికి వెళ్ళి అంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఒక ఏదైతే అంబులెన్స్ ఉంటుందో అంబులెన్స్ కంటే ముందుగా ఈ యొక్క వెహికల్ అక్కడికి చేరుకుంటుంది. అంతేకాకుండా ఎక్కడ ఏదైనా ప్రమాదం ఉందన్నా కానీ ఈ యొక్క సైరన్ వినిపించినచో ఆ యొక్క ప్రమాదం సపోర్టెడ్గా కూడా ఉంటుందనేది ఇక్కడ ట్రాఫిక్ అధికారులు చెప్పడం జరుగుతుంది. మనం కూడా క్లియర్గా చూడవచ్చు. దాదాపుగా ఈ యొక్క ప్రోగ్రామ్ని 1 మంత్గా వీళ్ళు చేస్తున్నారు. 150 ప్రోగ్రామ్స్లో దాదాపు 30,000 మంది సిబ్బంది అయితే దీనిలో పాల్గొనడం జరిగింది. ఎంతోమందికి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. సో మనం కూడా క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ నుండి ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, ట్రాఫిక్లో ఎవరైనా ఇబ్బంది పడే పరిస్థితులు కావచ్చు అస్సలు ఉండవంటూ కొత్తకోట శ్రీనివాస్ అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో చెప్పడం అయితే జరిగింది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్.